హాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్ వేసాం. మార్నింగ్ మార్నింగ్ అరుణాచలం వచ్చాం. చూడండి అరుణాచలం ఎంత బాగుందో. కానీ ఎండలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ జనాలు అయితే బాబోయ్ ఖాళీ లేదు, నిలబడడానికి లేదు, కూర్చోడానికి లేదు ఆ జనంలో. అయినా పిల్లలతో కలిసి అరుణాచలం శివయ్యని దర్శించుకున్నాం. అక్కడి నుంచి మేము తిరుపతి బయలుదేరాం. మా అమ్మ, మా అన్నయ్య, నేను, మోయి, కిషోర్, ప్రణయ్ గాడు. వీడు మా చిన్న హీరో. ఆకాశ గంగలో గంగ ఉంటుందనుకుని వెళ్ళాం. అందరూ ఆడొచ్చు నీళ్ళలో చక్కగా అని. కానీ అక్కడ గంగ లేదు, ఎండిపోయి ఉంది. ఎండలు కదా, అయ్యో అని వెనక్కి వచ్చేసాం. తీసుకువెళ్ళిన వాళ్ళు తిట్టాం. స్విమ్మింగ్ పూల్కి వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా పైన ఆకాశ గంగ ఉందని తీసుకొచ్చారు, గంగ లేదు అని. తర్వాత కార్లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళా మాత్రం మా మోయగాడు నేను మాత్రం ఇద్దరు ఉంటే అల్లరే అల్లరి. మాకు తోడు మా హీరో కిషోర్. వీడు అంతే. మోయి కిషోర్ ఇద్దరు నా బుర్ర తినేస్తాడు. వీళ్ళిద్దరితో ఉంటే నేను పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి, అంత పిచ్చెక్కిస్తారు. ఇది కాణిపాకం వినాయకుడి గుడి. చూడండి, ఒక దేవుడు కాదు, అన్ని దేవుళ్ళు కవర్ చేశాను. వీడియో ఎక్కడికైతే పరిమితి ఉందో అక్కడి వరకు అన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి ఊరేగింపండి. బా, ముందు 2 ఏనుగులు, తర్వాత ఆయన పల్లకి మీద తీసుకువెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. కానీ క్రౌడ్ ఉంది చూసారు, ఇసుకేస్తే రాలదు. అదేంటో ఏ సీజన్ లో వెళ్ళిన తిరుపతిలో అంతమంది జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారో. ఇంత జనాభాకి దేవుడి మీద ఎంత భక్తి ఉందిరా బాబు అనిపిస్తుంది. కానీ చాలా బాగుంటది. అగో, దర్శనం కోసం లైన్ లో కూర్చుంటే మంచినీళ్ళు కూడా లేవు అని మా మోయగడ అంటున్నాడు. మొత్తానికి దర్శనం అయిపోయింది. మా చిన్నోడికి గుడ్ అయిపోయింది. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.